సో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అయితే ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పత్రాలు భారతదేశ పౌరసత్వం పొంది నాపై అతి స్వల్ప ఓటుతో గెలుపొందినటువంటి చెన్నమనేని రమేష్ బాబు గారు భారతదేశ పౌరుడు కాదని గత 15 సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి న్యాయ పోరాటంలో, ధర్మ పోరాటంలో నేడు వచ్చినటువంటి తీర్పు, మనకు సామెత ఉంది, నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పినటువంటి సామెత. అబద్ధము ప్రచారం నిజం నిద్ర లేచే లోపలికి అబద్ధం ఊరు దాటి వెళ్ళిపోతుందని చెప్పినటువంటి ప్రచారం అవుతుందో అది ఈ కేసులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నేను మొదటి నుంచి చెప్తున్నా, రమేష్ చెన్నమనేని గారు లా మేకర్ కావడానికి లా బ్రేక్ చేసి వచ్చిండు, భారతదేశ చట్టాన్ని ఉల్లంఘించిండు. సిటిజన్షిప్స్ యాక్ట్ 1955(1)(f) ప్రకారము 1 సంవత్సరం కాలం పాటు ఈ దేశంలో నివసించిన తదుపరే దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హుడని చెప్పి చట్టం చెబితే రమేష్ చెన్నమనేని గారు ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆయన పెట్టినటువంటి దరఖాస్తు ఫారం ఏదైతే 31/8 అతను పెట్టినటువంటి డేటు 31/3/2008 నాడు కేంద్ర హోంశాఖకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఈ సెక్షన్ ప్రకారం 1 సంవత్సరం కాలం పాటు ఉన్నా అని చెప్పని, దాని ఆధారంగా ఆయనకు ఫిబ్రవరి 3, 2009 భారతదేశ పౌరసత్వం వచ్చింది. ఆ భారతదేశ పౌరసత్వం వచ్చిన తర్వాత ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకున్నప్పుడు ఆర్డీఓ స్థాయి అధికారి అతని పేరు నమోదు చేయవలసి ఉన్నా అతను అసిస్టెంట్ ఎలక్టరల్ ఆఫీసర్ ద్వారానే ఓటర్లో కూడా ఆధారబాధగా పేరు చేర్చుకొని నాపై 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి 18 ఓట్లతో గెలిచిన తర్వాత నేను విచారణ ఛాలెంజ్ చేసినప్పుడు జరిగిన విచారణలో ఆయన కేవలం 96 రోజులు ఉండని తేలింది. కేవలం 96 రోజులు ఉండని తేలింది. ఈరోజు కేంద్ర హోంశాఖలో పిటిషన్ వేయడం కాకుండా నాపై గెలుపొందినటువంటి రమేష్ చెన్నమనేని పైన ఈపీ కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఆ ఈపీని తప్పించుకోవడానికి తెలంగాణ ఉద్యమం పేరిట రాజీనామా చేసి 2010 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కూడా మళ్ళీ ఈపీ 2010 వేస్తే 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రమేష్ చెన్నమనేని గారి భారతదేశ పౌరసత్వం రద్దు చేస్తూ తప్పుడు పద్ధతుల్లో వీళ్ళు భారతదేశ పౌరసత్వం పొందడం చెబుతూ ఓటర్ లిస్టులో పేరు కూడా అక్రమంగా చేర్చుకుని చెప్పండి ఓటర్ లిస్ట్ పేరు తొలగిస్తూ ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేశారు. అంటే భారతదేశ పౌరులు రద్దు చేశారు, ఎమ్మెల్యే పదవి రద్దు చేసి ఆయన పేరును ఓటర్ లిస్టు తొలగించారు. దానిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తీసుకునే క్రమంలో వాళ్ళ వాదనలు ఆది శ్రీనివాస్ గారు హైకోర్టులో ఈపీ కాదు హోంశాఖలు కూడా ఈపీతో పాటు హోంశాఖలో మా సిటిజన్షిప్ ఛాలెంజ్ చేసిండు. అక్కడ 3 మెన్ కమిటీ విచారణ జరుగుతుంది కాబట్టి అది తేలే వరకు మీరు ఆపాలంటే సుప్రీంకోర్టు 2016లో ఒక తీర్పునిస్తూ ఈ ఎలక్షన్ పిటిషన్ కేంద్ర హోంశాఖ ఈ సిటిజన్షిప్ పై తీర్పు ఇచ్చేంత వరకు ఆ సిటిజన్షిప్ ఈ ఎలక్షన్ పిటిషన్ ఆపని చెప్పని తీర్పిస్తే కేంద్ర హోంశాఖలో ఆయన 3 మెన్ కమిటీ కోరిండు. ఒకవేళ ఏదైనా దేశ పౌరసత్వం తప్పుడు పద్ధతిలో పొందితే 3 మెన్ కమిటీ వేయమని కోరవచ్చు. అతను 3 మెన్ కమిటీ కావాలంటే 3 మెన్ కమిటీ కూడా సుదీర్ఘంగా విచారణ జరిపి కేంద్ర హోంశాఖ ఎస్కే టాండన్ అని రిటైర్డ్ జడ్జి గారితో 3 మెన్ కమిటీ వేస్తే ఆ 3 మెన్ కమిటీ కూడా సుదీర్ఘంగా విచారణ జరిపి ఇతను తప్పటి పద్ధతుల్లో భారతదేశ పౌరసత్వం పొందిడు, ఇతనిపై మీరు విచారణ జరపవచ్చు అని చెప్పించింది. ఆ తదుపరి హోంశాఖలో నేను చేస్తున్న పోరాటం పైన బాగా గుర్తు నాకు ఆగస్టు 31, 2016 రమేష్ చెన్నమనేని భారతదేశ పౌరసత్వం రద్దు చేసింది. దాన్ని రద్దు చేసే క్రమంలో పూర్వపరాలు రాయకపోవడం వల్ల అతను అదే హోంశాఖలో రివిజన్ పిటిషన్ వేసుకుంటే మళ్ళీ అదే సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన బాగా గుర్తు తేదీ ఒక డేట్ అటు ఇటు ఉంటే ఆ రోజు రెండోసారి కూడా రమేష్ చెన్నమనేని భారతదేశ పౌరసత్వం రద్దు చేశారు. అతను ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పుడు నాకు స్టే కావాలంటే ఆ స్టేను ఇస్తూ తిరిగి విచారణ జరపాలి కేంద్ర హోంశాఖ అని చెప్పని 10(3) అనే సెక్షన్ పెట్టుకొని
10(3) ద్వారా నేను ఇక్కడ ఉంటే తప్పేంటి అనేటువంటి వింత వాదన తీసుకొని వచ్చిన క్రమంలో కేంద్ర హోంశాఖ సుదీర్ఘంగా వాదనలు మళ్ళీ విని మా అడ్వకేట్లు ఓల్మేని రవికిరణ్ రావు గారు, సీనియర్ అడ్వకేట్ రోహిత్ రావు గారు, మా ద్వారా వాళ్ళ ద్వారా వచ్చిన అడ్వకేట్తో సుదీర్ఘంగా విచారణ జరిపి మళ్ళీ 2017లో రమేష్ చెన్నమనేని భారతదేశం రద్దు చేస్తూ 13 పేజీలు తీర్పిచ్చిండ్రు. ఆ దానిపైన మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పుడే విడిపోతున్న హైకోర్టులలో వచ్చి ఇప్పటికే అతని వాదన అదే ఇంతకుముందు ఒక మాట చెప్పిన తప్పుడు ధృవీకరణ పత్రాలతో రమేష్ చెన్నమనేని భారతదేశ పౌరసత్వం పొందుడే కాకుండా అంటే ఫ్రాడ్ చేసి ఇక్కడ హైకోర్టు కూడా ఫ్రాడ్ చేసే విధంగా నేను ఇప్పటికే జర్మనీ పౌరసత్వం వదులుకున్నా, మీరు ఇప్పుడు ఇప్పటికే నేను జర్మనీ పౌరసత్వం వదులుకున్నా, ఇప్పుడు మీరు భారతదేశ పౌరసత్వాన్ని తీసివేస్తే నీ ఎక్కడ ఎలా బతకాలి, నీ స్టేట్ లైస్ అవుతుందని చెప్పనే ఒకే ఒక కారణంతో స్టే కావాలని కోరితే కోర్టు ఆ రోజు ఈయన స్టేట్ లెస్ అవుతుంది కదని చెప్పిన ఆలోచనతోని స్టే ఇచ్చేటప్పుడు మా అడ్వకేట్లు గట్టిగా ఓల్మేన్ రవికిరణ్ రావు గారు, ఓల్మేన్ రోహిత్ రావు గారు అని అంటే అప్పుడు హైకోర్టు కేంద్ర హోంశాఖను మళ్ళీ ఇతనికి ఏ పాస్పోర్ట్ ఉందో చెప్పండి అంటే 3 సార్లు కేంద్ర హోంశాఖ తీర్పిచ్చినప్పుడు నేను అనేక మార్లు మొరపెట్టుకున్న కేంద్ర హోంశాఖ దగ్గర కూడా అతను జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తున్నాడు, వారు ఇచ్చేటప్పుడు జర్మనీ సిటిజన్ అని అతని పాస్పోర్ట్ జర్మనీ అని చెప్పి ఉంటే ఇంత దూరం కూడా రాకపోనేమనేటువంటి భావన అనేక సందర్భాలు వ్యక్తం చేసిన మళ్ళీ హైకోర్టు చెప్పగానే మళ్ళీ కేంద్ర హోంశాఖలో మేము వెంటబడి మళ్ళీ విచారణ జరిపే క్రమంలో జర్మనీ నుంచి అతను ట్రావెల్ చేస్తుండు వాస్తవం చెప్పని ఫిబ్రవరి 10వ తారీఖు 2022 నాడు వారు ఒక సీల్డ్ కవర్ కూడా జరిగింది. అప్పటికే కరోనా వచ్చి ఆగిపోవడం, తర్వాత మళ్ళీ ఎన్నికలు 2010 ఎన్నికలు నా పైన పోటీ చేసిండు, 2014లో పోటీ చేసిండు, 2018లో కూడా పోటీ చేసినప్పుడు ప్రతి ఎన్నికల పిటిషన్ కేంద్ర సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఈపీలు కూడా పెండింగ్ ఉన్నట్టు సందర్భంలో ఈరోజు స్టేట్లెస్ అవుతుందని చెప్పిన అది వచ్చిన తర్వాత దాన్ని కూడా కోర్టులో వాళ్ళ వాదనలు వినిపించే క్రమంలో మా వాదనలు అతను జర్మనీ పౌరుడే అన్నటువంటి మాటతోటి అతను ట్రావెల్ చేసిన డాక్యుమెంట్ వివరాలు కూడా చెప్తున్నాం. 45 సార్లు ఓవైపు నేను ముమ్మాడికి భారతీయుని అంటాడు, కానీ ముమ్మాడికి జర్మనీ పాస్పోర్ట్ ప్రయాణం చేస్తాడు. 45 సార్లు ఆయన ప్రయాణం చేసినటువంటి డాక్యుమెంట్ వివరాలు, ఈ వివరాలన్నింటినీ కూడా కేంద్ర హోంశాఖ గౌరవ ఉన్నత న్యాయస్థానానికి ఇస్తే 45 సార్లు ఆయన ప్రయాణం చేసినటువంటి డాక్యుమెంట్లు కూడా ఒకసారి మీరు చూడమని కోరుతూ నేను ఒకటి ఇప్పుడు లా బ్రేక్ చేస్తూ ఇవన్నీ మీకు అవన్నీ ఇస్తా. ఇక్కడ ఒక అంశాన్ని గమనించమని కోరుతున్నా. మన లాను బ్రేక్ చేస్తూ లా మేకర్గా కావడానికి అని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా 2009లో ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా బాధ్యతని చెప్పని గెలిచిండు. కానీ ఓవైపు ఆయన ఓసీఐ కార్డును కూడా కలిగి ఉన్నాడు. ఓసీఐ కార్డు హోల్డర్కు మన భారతదేశంలో ఓటు హక్కు కూడా వేయడానికి అనర్హుడని చట్టం చెప్తుంది. అలాంటి ఓసీఐ కార్డు హోల్డర్గా ఇది ఓసీఐ కార్డు వారి ఓసీఐ కార్డు ఇది కూడా మీకు చదివి వినిపిస్తా. అంటే మా వేములవాడ ప్రజల్ని కాదు, తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రభుత్వం మోసం చేసిండు. ఇతను 18 సెప్టెంబర్ 2019 భారతదేశ పౌరసత్వం పొందిండు. 2019లో జర్మనీలోని ఇండియన్ ఎంబసీలో ఆయన ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు, ఓసీఐ కార్డును నాకు పొడిగించమని 10 సంవత్సరాలకు. అందులో కాలం అడుగుతుంది, మీరు ఏం చేస్తారంటే రిటైర్డ్ ప్రొఫెసర్, ఇక్కడనేమో ఎమ్మెల్యే అంటాడు, అక్కడ రిటైర్డ్ ప్రొఫెసర్ అంటాడు. ప్రస్తుతం మీది ఏ దేశం అంటే 10వ కాలం దయచేసి చూడండి, వీలైతే ప్రజలు చూపించండి. 10వ కాలంలో మీది ప్రస్తుతం ఏ దేశం అంటే ఏమని రాయాలి, ఇండియా అని రాయాలి, కానీ ఇక్కడ ఏం రాసిండు, జర్మనీ అని రాసిండు. ఇంతమంది పూర్వపు మీ దేశం ఏందని ఇక్కడ ప్రివేస్ నేషనాలిటీ అని కూడా ఉంది. ఇక్కడ దయచేసి మా ఆవేదన ప్రజల ద్వారా మీ ద్వారా వినిపించండి. 10వ కాలం ప్రెసిడెంట్ నేషనల్ అంటే జర్మనీ రాసుకున్నాడు. ఎన్నడు 2019 ప్రివేస్ నేషనాలిటీ ఆఫ్ అప్లికెంట్ మీది ఎప్పుడు ఇంతకుముందు ఏ దేశం అంటే ఇండియా అని రాసుకున్నాడు. గతంలో నా దేశం ఇండియా అంటాడు, ప్రస్తుతం నా దేశం జర్మనీ అంటాడు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం కోర్టును తప్పుదో పట్టించే విధంగా ఏదైతే చేసినటువంటిది, ఈయన పాస్పోర్ట్ నెంబర్ కూడా జర్మన్ది, కింద ఉన్న కాలంలో పాస్పోర్ట్ నెంబర్ కూడా జర్మన్ది. ఈ విధంగా ఆయనే దరఖాస్తు పెట్టుకునే నాడేమో మన భారతదేశ ప్రభుత్వాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులను
ఫ్రాడ్లెంట్గా అంటే తప్పుడు సమాచారం ఇచ్చి అప్పుడు భారతదేశ పౌరసత్వం పొందింది. ఇప్పుడు ఆ పౌరసత్వాన్ని కొనసాగించుకునే క్రమంలో కోర్టులను కూడా తప్పుదో పట్టిస్తూ 2009 నుంచి కోర్టులు కూడా తప్పుదో పట్టిస్తూ ఇప్పటి వరకు ఆయన 4 దఫాలుగా నాపై ఎమ్మెల్యేగా గెలుపొంది అనేక అవేళనలు అనేక అవమానాలు నాకు గురి చేస్తూ నేను చేస్తున్న ధర్మ పోరాటం న్యాయ పోరాటం కూడా తప్పటి అంశాన్ని ఈరోజు ఏమని సమాధానం చెప్తావు చైర్మన్ రమేష్ బాబు గారిని అడుగుతున్నా. మచ్చలేని కుటుంబం అని చెప్పని ఆయన అనుచరులు నా పైన నానా యాగి చేస్తూ నన్ను ఇబ్బందులు పెట్టే విధంగా నాపై కేసులు పెట్టి జైలుకు పంపించేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఈ కేసుల నుంచి నన్ను తప్పించే విధంగా భయాభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేసిన ఏనాడు వాళ్ళ భయాలకు లొంగకుండా సిద్ధాంతపరంగా ధర్మ పోరాటం చేయాలని చెప్పి న్యాయ పోరాటం చేయాలని చెప్పి నేను చేస్తున్న 15 సంవత్సరాల న్యాయ పోరాటానికి నేడు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఓ చక్కటి తీర్పిచ్చింది. అందుకే నేను అబద్ధం అనే ప్రచారం ఊరు దాటి లోపల నిద్ర లేచే లోపల అబద్ధం అనే ప్రచారం ప్రారంభమైనట్టుగా ఈ రమేష్ బాబు గారి దానిలో నిజమైంది. ఈరోజు నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పిన సామెతకు అనుగుణంగా మనం న్యాయస్థానాలపైన మొదటి నుంచి కూడా చెప్తున్నాం. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. న్యాయస్థానాలపైన ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, నేను గెలుస్తా కోర్టులో చెప్పని అది ఈరోజు రుజువైంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ఒకసారి భారతదేశం రద్దు చేసింది. 3 మెన్ కమిటీ అతన్ని భారతదేశ పౌరసత్వం తప్పుడు పద్ధతులు పొందుడని చెప్పని సిఫార్సు చేసింది. 3 సార్లు కేంద్ర హోంశాఖ భారతదేశ పౌరసత్వం రద్దు చేసింది. అయినా 5 సార్లు భారతదేశ పౌరుడు కాదన్నా లేలే నేను ముమ్మాడికి భారతీయుడిని చెప్పని ఆయన పదవిని కాపాడుకోవడుకొని పదవి లాలస ఎమ్మెల్యే అనే పదం వాళ్ళ కుటుంబంలో హోదాకు చిహ్నంగా వాడుకొని మా ప్రాంతాన్ని కూడా ఈరోజు వెనుకబాటు కారణమైనటువంటి అతను అనేక సందర్భంలోనే ఎందుకో వేములవాడ వెనుకబడ్డదన్న వీళ్ళ పరిపాలన వల్ల మా వేములవాడ వెనుకబడిపోయింది. ఈరోజు ఆయన తప్పుడు ధృవీకరణ పత్రాలతోనే ఈరోజు మీకు అన్నీ కూడా ఆయన చేసినటువంటి ప్రతిదీ ఆయన దరఖాస్తు పెట్టుకున్న నుంచి ఏ విధంగా ఫ్రాడ్లెంట్ తోటి దేశాన్ని మోసం చేసిండు, మన నియోజకవర్గ ప్రజలు మోసం చేసిండు, ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఇప్పుడు ఉమ్మడి తెలంగాణ ప్రజలు మోసం చేసిండు. ఆ విధంగా